బంగ్లాదేశ్‌లో ఎవరైతే మొన్న ఒక హిందూ వ్యాపారిని హత్య చేయటం, ఒక మహిళ మీద అత్యాచారం చేసిన సంఘటనని అరెస్టులు చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. కానీ అదేమీ హిందువుల మీద దాడులు కాదు అంటూ యూనస్ ప్రభుత్వం, అక్కడ పోలీసులు కొత్త మార్గాల్ని ఎంచుకున్నారు. వీళ్ళు గతంలో అవామీ లీగ్‌లో పనిచేశారు. అవామీ లీగ్‌లో పనిచేయడం వల్ల ఆ పార్టీ సిద్ధాంతాలను పెట్టుకొని, ఆ పార్టీకి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ట్వీట్లు చేయటం, లేకపోతే గనక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అందువలన జరిగిన మర్డర్‌లు కాబట్టి ఇది రాజకీయ హత్యలు తప్పించి హిందువుల మీద ముస్లింల దాడులు కాదు అన్నటువంటి పాయింట్‌ని డైవర్ట్ చేయడానికి వాడుతున్నారనమాట. అదే నిజమైతే గనక ముస్లింల మీద జరగాలి కదా అక్కడ దాడులు. అవామీ లీగ్ పార్టీ అన్నది హసీనా పార్టీ, అది ముస్లిం పార్టీ. హిందువులు కూడా అందులో ఓట్లేసాం. ఆ లెక్కనైతే జియా వాళ్ళ పార్టీలో కూడా ఓట్లేశారు. మరి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అంటే, అక్కడ అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నాటకం ఆడుతున్నారనమాట.